కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రజల సొమ్మును వృధా చేశారని ఆరోపించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. గతంలో చేసిన తప్పిదాలకు బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు ఎంపీ చామల కిరణ్. హైకోర్టు తీర్పు ప్రకారం మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి జరిమానా చెల్లించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రానిదన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కాళేశ్వరం కట్టి ప్రజల సొమ్మును నీళ్లలో పోశారని ఆరోపించారు. నిజాం సాగర్ ప్రాజెక్టులో సిల్ట్ తొలగించాలన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయమన్నారు. నిజామాబాద్ జిల్లా రైతు సదస్సులో పాల్గొన్నారు పీసీసీ చీఫ్. ఆన్ రికార్డు చెప్తా ఉన్నాను, పనికి రాని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 1,25,000 కోట్లు నదిలో, గోదావరి నదిలో పోసినటువంటి పాపం కేసీఆర్ది. ఎందుకు పనికిరాని ప్రాజెక్ట్ అది? 10 సార్లు ఎత్తి పోస్తే కానీ మల్లన్న సాగర్కు నీరు రాదు. 1 ఎకరం నీరు బారాలంటే 60,000 రూపాయల కరెంటు బిల్లు అవుతుంది. గతంలో చేసిన తప్పులకు 27న వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభలో మాజీ సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పాలన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ప్రజల దగ్గర దోచుకున్న సొమ్ముతో పార్టీ వేడుకలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. రజతోత్సవాలు బీఆర్ఎస్ పార్టీకో టీఆర్ఎస్ పార్టీకో క్లారిటీ ఇవ్వాలన్నారు. లేవటం చేతగాని కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయితే ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధ్యక్ష పదవి బీసీలకు ఇవ్వనున్నట్లు తమకు సమాచారం ఉందని, ఇది కాంగ్రెస్ చేపట్టిన కులగణన ఫలితమే అన్నారు చామల. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినందుకు మీరు రజతోత్సవం 27 నాడు జరుగుతున్న రజతోత్సవంలో ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఎట్లాగో నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, వాస్తవం వాళ్ళే చెప్పాలి. బీసీ కులగణన అయింది కాబట్టి రాష్ట్రంలో బీసీలకు మంచి సందేశం ఇవ్వాలని చెప్పి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఒక బీసీ అధ్యక్షుని ఇవ్వాలని ఆలోచన వచ్చినట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. గతంలో హైకోర్టు విధించిన 30 లక్షల జరిమానాను వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ అందజేశారు. 30 లక్షల్లో 25 లక్షలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు, మిగతా 5 లక్షలు లీగల్ సెల్ కు హైకోర్టు అడ్వకేట్ రోహిత్ రావు సమక్షంలో అందజేశారు. ఇన్నాళ్లు ప్రజలను మోసం చేసిన చెన్నమనేని ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు ఆది శ్రీనివాస్. ఎక్స్ఎమ్మెల్యే అని కూడా పిలవడానికి అనర్హుడని చెప్తున్నారు. ఎందుకంటే ఈ దేశ చట్టం ఏం చెప్తుంది, భారతదేశ పౌరుడైతేనే చట్టసభలు అడుగుపెట్టడానికి అవకాశం ఉంది. ఆయన తప్పుడు పద్ధతిలో భారతదేశ పౌరులు పొంది చట్టసభలు అడుగుపెట్టి ఆనాడు ఎమ్మెల్యేగా జీత బడ్జెట్ పొంది ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్యేగా ఏదైతే పెన్షన్ తీసుకునే క్రమం ఉందో దాన్ని సంపూర్ణంగా రద్దు చేయాలని చెప్పిన భూభారతి చట్టం పేదల పాలిట గొప్ప వరమన్నారు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. భూ వివాదాల శాశ్వత పరిష్కారానికే భూభారతి తీసుకొచ్చామన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలో భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆదరబాదరగా రెవెన్యూ చట్టం ధరని చేస్తే అందులో ఎన్నో మోసాలు, ఎన్నో తప్పుడు తడకలు, ఏదైతే సాదాపైన పెట్టుకున్నటువంటి రైతులందరికీ మన ప్రభుత్వం ఇలా వాళ్ళ పేరు మీద పట్టా చేయడానికి కూడా ఈ భూభారతిలో చట్టం తెచ్చింది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలం లేకపోయినా ఉద్దేశపూర్వకంగా బీజేపీ తమ అభ్యర్థిని పోటీలో నిలిపిందన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. కాంగ్రెస్ ను విమర్శిస్తున్న కిషన్ రెడ్డి ముందుగా పొలిటికల్ డ్రామాలు మానేస్తే మంచిదన్నారు. బీజేపీ సంఖ్యాబలం ఎంత ఉందో చూసుకొని కిషన్ రెడ్డి మాట్లాడితే మంచిదన్నారు. మతపరంగా రెచ్చగొట్టి బీజేపీ రాజకీయం చేస్తోందని ఆరోపించారు బల్మూరి. ఈ రోజు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇదే బీజేపీ పార్టీ సంబంధించి లాస్ట్ టైం జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఎవరినైతే ఈరోజు మీరు కార్పొరేటర్లని మాకు ఓట్ వేయాలని చెప్పి మీరు అందరు కార్పొరేటర్లను అడుగుతుర్రో, ఏదైతే డ్రామా మీరు ఆడుతుర్రో, ప్రజలు కూడా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేస్తుండ్రు. వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ సభ కోసం వాగులను పూడ్చివేయడంపై వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సభ కోసం పెద్ద వాగును పూడ్చివేయడంపై అధికారులపై సీరియస్ అయ్యారు. మొరన్ ట్రిప్పులు తరలిస్తుంటే స్థానిక అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇష్యూపై జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, ఏడీ మైన్స్లు విచారణ జరిపి పూర్తి వివరాలు అందించాలని ఆదేశించారు ఎమ్మెల్యే నాగరాజు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణి పేరుతో చాలా మంది రైతులు భూములను కోల్పోయారని మండిపడ్డారు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో నిర్వహించిన భూభారతి చట్టంపై అవగాహన సదస్సులో పాల్గొన్నారు ఎమ్మెల్యే. రైతులు భూభారతి చట్టంపై అవగాహన కలిగి ఉండాలని, రైతులందరికీ భూభారతి చట్టం న్యాయం చేస్తుందన్నారు.